హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెల్లూరు పెద్దారెడ్డి. ఇవాళ నా యొక్క హెయిర్ జర్నీలో హెచ్‌డీ చేశాక డే 12. చాలా మంది నాకు మెసేజ్ చేసి అడిగింది, అన్న మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత మినిమమ్ మనకి ఎన్ని డేస్ రెస్ట్ ఉండాలని. సో బేసిక్‌గా మనకి హెచ్‌డీ చేసిన తర్వాత 10 డేస్ అయితే కంప్లీట్ రెస్ట్ ఉంటే బెటర్ అండి. ఎందుకంటే మనం ఆ యొక్క 10 డేస్ అనేది బయట సన్‌కి ఎక్స్‌పోజ్ కాకుండా ఉంటే చాలా మంచిది. సో నాకైతే థర్డ్ డే రోజున, అంటే మనకి హెచ్‌డీ చేసిన తర్వాత మూడో రోజు ఈ డోనర్ ఏరియాలో పెట్టున్నటువంటి బ్యాండేజ్ మొత్తం కూడా ఈ బ్లీడింగ్ కాకుండా అదంతా రిమూవ్ చేసేశారు. ఆ తర్వాత 10థ్ డే, అంటే రెండో తేదీ చేయించుకుంటే ఐదో తేదీ నాకైతే బ్యాండేజ్ రిమూవ్ చేశారు. అండ్ 12వ తారీఖున నాకు కంప్లీట్ గా ఈ యొక్క హెడ్ వాష్ అనేది చేశారు. ఆ బ్లాక్ ఏదైతే కంప్లీట్ గా బ్లాక్ కలర్ అంతా ఉందో అదంతా కంప్లీట్ గా పోయింది. మీకు అది కూడా చూపిస్తాను. సో ఇవన్నీ మనకి ఇక్కడ పెట్టిన గ్రాఫ్స్ అన్ని ఎలా ఉంటాయి. ఇంతకుముందు ఏదైతే మీకు ఫుల్ బ్లాక్ గా కనిపించిందో అదంతా రిమూవ్ అయిపోయి ఉంటుంది. సో మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తుంటే నేను అక్కడ మీకు స్ప్రే చేసేది కనిపిస్తుంటది. ఆ స్ప్రే అనేది ఎందుకంటే అది ఆ ఏరియా అంతా కూడా కొంచెం వెట్ ఉండేదాని కోసం. అండ్ ఈ మనకి ఏంటంటే కంప్లీట్ గా అక్కడ అతుక్కోకుండా, సో అదంతా మనకి హెడ్ వాష్ లో సింపుల్ గా అదంతా క్లీన్ అయిపోతుంది. దీనికోసం మనం ఏంటంటే దట్టు ఇది సమ్మర్ కాబట్టి కొంచెం స్ప్రే అనేది 4 అవర్స్ కాదు, మీరు 2 to 3 అవర్స్ కొట్టుకున్నా కూడా మంచిదే. ఆ ఏరియాని మీరు కంప్లీట్ గా వెట్ గా ఉంచుకునే విధంగా చూడండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో బయోలో నా నంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చు. చాలా మంది మనకి నా యొక్క కంప్లీట్ హెయిర్ జర్నీ పెట్టమని చెప్పి అడిగారు. సో నేను ప్రతిరోజు నా యొక్క హెయిర్ ఎలా ఉంది, సో అది షెడ్డింగ్ ఫేస్ లో ఉందా, లేక మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయిందా, ఇలాగా నా యొక్క హెయిర్ గ్రోత్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇన్స్టా అండ్ మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటాను. సో ప్రతి ఒక్క వీడియో మీకు చేరాలి అంటే ఇప్పుడే మన నెల్లూరు పెద్దారెడ్డి ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.